వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 11. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో కొత్త లిక్కర్ పాలసీ అక్టోబర్ 12 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రైజ్లు ఒకప్పుడు ఉన్నంత ఎక్కువ ఉండవు. చీప్ లిక్కర్ 99 రూపీస్ ఆర్ అంతకంటే తక్కువలో ఇస్తామంటున్నారు. దానివల్ల ఇల్లిసిట్ లిక్కర్ తగ్గిపోతుంది, నాట్ సార్ తగ్గిపోతుంది అని చెప్తుంది గవర్నమెంట్. అండ్ ఇప్పుడు వైన్ షాపులు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్ రన్ చేస్తాయి. నెక్స్ట్, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ అయితే పడిపోయింది. ఒకప్పుడు మే జూన్ ఆ టైంలో 50% మార్కెట్ షేర్ ఉంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో, ఇప్పుడు అది 28%కి పడిపోయింది. సెకండ్ ప్లేస్లోకి 21.4% మార్కెట్ షేర్తో బజాజ్ ఆటో వచ్చేసింది. థర్డ్ ప్లేస్లో టీవీఎస్ మోటార్ ఉంది 20% మార్కెట్ షేర్తో. ఫోర్త్ ప్లేస్లో ఏథర్ ఎనర్జీ ఉంది 14.2% మార్కెట్ షేర్తో. చూడాలి బజాజ్ ఓలాని బీట్ చేసేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుందా లేదా అనేది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ చాలా కాంపిటేటివ్ ఇండస్ట్రీ, చాలా ప్లేయర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో ఉన్న ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళని బీట్ చేసి కొత్త కంపెనీస్ రావాలంటే చాలా కష్టం. ఇది మాత్రం ఓలాకి చాలా బ్యాడ్ న్యూస్, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ ఇంకా ప్రాఫిటబుల్ అవ్వలేదు, లాసెస్లోనే ఉంది. అండ్ ఇలాంటి టైంలో మార్కెట్ షేర్ పడిపోవడం అనేది చాలా బ్యాడ్ న్యూస్. ఏథర్ ఎనర్జీ కూడా ఇది చాలా బ్యాడ్ న్యూస్, వాళ్ళు కూడా లాసెస్లోనే ఉన్నారు, మార్కెట్ షేర్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. నెక్స్ట్, ఇండియన్ మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్. ఇండియాలో మొత్తం ఒక 15 లక్షల మొబైల్ ఫోన్ స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది ఆ అసోసియేషన్. అదైతే ఒక కంప్లైంట్ రైజ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్కి. ఐకు వివో వాళ్ళ బ్రాండ్, పోకో షామీ వాళ్ళ బ్రాండ్, అండ్ వన్ ప్లస్ ఒప్పో వాళ్ళ బ్రాండ్. ఈ బ్రాండ్లు ఓన్లీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటిని ఇండియాలో ఉండే రీటైల్ స్టోర్లకి ఇవ్వట్లేదు. సో వీటి లైసెన్స్లు క్యాన్సిల్ చేయమని అయితే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఈ అసోసియేషన్. లోకల్ బిజినెస్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇలాంటి బిజినెస్ ప్రాక్టీస్లు ఉండకూడదు అని చెప్తుంది. వాళ్ళు మొత్తం ఆన్లైన్లో అమ్మితే మాకు లాస్ ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల గ్రే మార్కెట్లో మొబైల్ సేల్ జరుగుతుంది. అంటే అమెజాన్లో బల్క్లో కొని బయట అమ్మడం, దానివల్ల ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోతుంది గవర్నమెంట్కి అని చెప్తున్నారు. చూడాలి గవర్నమెంట్ యాక్ట్ చేస్తుందా లేదా అనేది. ఎస్పెషల్లీ వాళ్ళు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరిని యాక్షన్ తీసుకోమని అడిగారు. నెక్స్ట్, ఇది సెప్టెంబర్ మంత్ ఎండింగ్ కాబట్టి చాలా ఎస్పెషల్లీ ఆటోమొబైల్ కంపెనీస్ సేల్స్ డేటా అయితే బయటకు వచ్చింది. అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, కియా ఇండియా వాళ్ళ సేల్స్ 17% పెరిగింది. 17% అంటే మీనింగ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేస్తే 17% పెరిగింది అని మీనింగ్. 23,500 యూనిట్స్ సేల్ చేశారు ఈ ఇయర్ సెప్టెంబర్లో. వినాయక చవితి అండ్ కేరళలో ఓనం ఫెస్టివల్ వల్ల ఈ హై సేల్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్, అశోక్ లీలాండ్ వాళ్ళ సేల్స్ సెప్టెంబర్లో 10% పడిపోయింది. 17,200 యూనిట్స్ అయితే సేల్ చేశారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 9,200 యూనిట్స్ సేల్ చేశారు. అశోక్ లీలాండ్ పెద్ద పెద్ద వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఎస్పెషల్లీ లారీస్, కమర్షియల్ వెహికల్స్ అంటారు వాటిని. నెక్స్ట్, మహీంద్రా వాళ్ళ ఎస్యూవీ సేల్స్ సెప్టెంబర్లో 24% పెరిగింది. 51,000 ఎస్యూవీస్ సేల్ చేశారు. ఓవరాల్ సేల్స్ చూస్తే అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ కలిపి 16% పెరిగింది సేల్స్. 87,800 యూనిట్స్ సేల్ చేశారు. నెక్స్ట్, మారుతి సుజుకి సేల్స్ 2% పెరిగాయి సెప్టెంబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేస్తే. 1,84,700 యూనిట్స్ సేల్ అయ్యాయి. హుండై వాళ్ళ సేల్స్ అయితే 10% పడిపోయాయి, 64,200 యూనిట్స్ సేల్ అయ్యాయి. నెక్స్ట్, బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ 20% పెరిగాయి. ఓవరాల్ సేల్స్ 4,69,500 యూనిట్స్ సేల్ చేశారు. నెక్స్ట్, టొయోటా వాళ్ళ సేల్స్ 14% పెరిగాయి. ఇండియాలో 26,800 యూనిట్స్ సేల్ అయ్యాయి. మీరు చూస్తే అందరికంటే ఎక్కువ యూనిట్స్ సేల్ చేసే కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో. వీళ్ళు 2 వీలర్ అండ్ 3 వీలర్ అండ్ 4 వీలర్ కూడా కొన్ని సేల్ చేస్తారు. నెక్స్ట్ ప్లేస్లో మారుతి సుజుకి ఉంది, హైయెస్ట్ సేల్ చేసేది. 1,84,700 యూనిట్స్ సేల్ అయ్యాయి మారుతి సుజుకివి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా, తెలుగు టెక్ గురుజీ వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim.